నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 25/4/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:16, తిథి ద్వాదశి ఉదయం 11:44, నక్షత్రం పూర్వభద్ర ఉదయం 8:53, యోగాలు ఇంద్రం మధ్యాహ్నం 12:31, కరణము తైతిల ఉదయం 11:44, భవ రాత్రి 10:09, రావుకాలం ఉదయం 10:20 నుంచి 11:55, గుళికాలం ఉదయం 7:10 నుంచి 8:45, యమగండం మధ్యాహ్నం 3:06 నుంచి 4:41, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:07 నుంచి 8:58, అలాగే మధ్యాహ్నం 12:21 నుంచి 1:11, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 2:08 నుంచి 3:35, వర్జం సాయంత్రం 5:31 నుంచి 6:57. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. మేషరాశి వారికి ఈ రోజున ఎక్కువ శాతం ఖర్చులకు అవకాశం ఉంది. అలాగే వాహనాలు నడిపేవారు కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీకు పౌరుషం అనేది పెరగడం, అలాగే డెసిషన్స్ చాలా గట్టిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఏదైనా ముఖ్యమైన విషయాలలో వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత ఇబ్బంది పడడం, మిత్రుల కొరకు ముఖ్యమైన వారి కొరకు ఖర్చులు అధికంగా పెట్టడానికి ఈ రోజున మీరు కృషి చేస్తూ ముందుకు పెడతారు. అదేవిధంగా చాలా విషయాల్లో, అంటే అది కుటుంబానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మిత్రులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మొదలైన వాటన్నిటిలో కూడా కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది మీ దాంట్లో మనం గమనించుకునే విషయం. అదేవిధంగా వైరాగ్య భావనలకు కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఏ విషయంలోనైనా సరే డెసిషన్ తీసుకున్న దాని మీద నిలబడడంలో కొంత తక్కువగా ఉంటుంది. ఒకలాంటి వైరాగ్య భావన, చేసే పని అక్కడితో ఆపేద్దామన్న ఫీలింగ్ కలగడం, అంటే ఒక పక్కన ఖర్చుల విషయం, మరొక పక్కన ఈ వైరాగ్య భావనలు, వీటి వల్ల కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం, శ్రమ అనేది అధికంగా ఉండడం, కొంచెం స్థిమితం లేకుండా చికాకులుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన విధంగా విశ్రాంతి, శ్రద్ధ మీ మీద మీకు అవసరం. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ముఖ్యంగా మనకి ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలన్నింటిలో కూడా, అంటే ముఖ్యంగా మీకు సంబంధించిన ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాలు కావచ్చు, మిత్రులు అన్నీ కూడా లాభసాటిగా మీరు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండడం, అంటే ఏ విషయంలోనైనా సరే అది మీకు అనుకూలంగా ఉండే విధంగా ఉండడం, మీ ఆలోచనలు ఉపయోగకరంగా ఉండడం, ముఖ్యులు మీకు సహకరించడం, అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే ఆత్మీయులు, అలాగే మీ యొక్క ఆలోచనలు మొదలైనవన్నీ కూడా మీకు సహకారం అందించేట్టుగా ఉంటాయి. అలాగే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల్లో, విదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ రావడం, వారి వల్ల ఆర్థిక సంబంధమైన లాభాలకి సంబంధించి కొత్త నిర్ణయాలు అభివృద్ధి కొరకు మీరు తీసుకోవడం, లేదా మీకే దూర ప్రదేశాలు వెళ్ళడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలని తెలుసుకుందాం. మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఇవన్నీ కూడా మనకి మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మిథున రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. అంటే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారు ఈ రోజున కొత్త ప్రదేశాలకి ఏదన్నా దానికి సంబంధించిన ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి కానీ, లేకపోతే ఆ వెళ్ళడంలో కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదన్నా మీరు మీడియేటర్షిప్లోకి వచ్చి ఎవరన్నా మీకు కొత్త ప్రదేశాల్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి మధ్యవర్తిత్వం ద్వారా వచ్చే వ్యక్తులు ఎవరన్నా ఉంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. వృత్తికి సంబంధించిన అవకాశాలు ఒకటి మీ దాంట్లో కనబడుతున్నాయి. అంటే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన ఆహ్వానాలు, అంటే ఏదైనా ఇంటర్వ్యూలు లాంటి వాటికి ఆస్కారాలు, అలాగే కొత్త ప్రదేశాల్లో వృత్తులంటే దానికి సంబంధించి మిత్రుల సహకారంతో కానీ, జీవిత భాగస్వామి సహకారంతో కానీ,
ఏదైనా అనుకోకుండా మరి ఇంటర్వ్యూ లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మీడియేటర్లుగా ఎవరైనా కొత్త వాళ్ళు వ్యవహరించి ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి ఉన్నా అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వృత్తిలో ఘర్షణ లేకుండా ముందుకెళ్తూ వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆధ్యాత్మికత బాగా పెరుగుతుంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క స్పిరిచువాలిటీ, ఉపాసనా బలం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు, విద్యార్థులకి విద్యకి సంబంధించి దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు, అలాగే విద్యాపరంగా పిహెచ్డీలు, డిలిట్లు ఇలాంటివి చేయాలి అనుకున్న వాళ్ళకి దానికి సంబంధించిన మెటీరియల్స్ గ్యాదర్ చేయడం, ఆ విషయంలో మీకు ముఖ్యులు ఎవరైనా గురువులు ఎవరైనా మంచి గురువు మీకు లభ్యం అవ్వడం, వారి ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం, అసంతృప్తి లేకుండా ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటూ విజయ అవకాశాల కోసం ఎక్కువ స్థాయిలో కృషి చేసి అదృష్టాన్ని నమ్ముకొని దాని పరంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తెలుసుకుందాం. మకా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనంటే ఆకస్మిక పనులు, ఆకస్మిక వ్యయాలు అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన పనులు ఏవైనా సరే కొంత వాయిదా పడడం వల్ల కొంత ఘర్షణ, ఏదైనా వస్తువులు ఎక్కడ పెట్టినా అక్కడ కనబడకుండా కొంత అది మిస్ప్లేస్ అయ్యే పరిస్థితులు లాంటివి, దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితులు లాంటివి ఎదుర్కోవడం, ఇలాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క ఆరోగ్యం మీద కూడా మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించి, ప్రయాణాలకు సంబంధించి కొంత ఖర్చు, అలాగే అనుకోని ఆకస్మిక ఖర్చుల వల్ల మీ యొక్క ప్రణాళిక కొంత దెబ్బతినడం వల్ల కొంత చికాకు, మానసికంగా ఇబ్బంది మొదలైనవి ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ అనవసరమైన ఆలోచనలను దూరంగా పెడుతూ వీలైనంతవరకు యోగా, మెడిటేషన్, ధ్యానం మొదలైన వాటి మీద దృష్టి పెట్టుకుంటూ ముందుకు పెడితే సమస్యలను అధిగమించగలరు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలో ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, కొత్త స్నేహ సంబంధాలు మొదలైనవి ఉంటాయి. అయినప్పటికీ మీ మీద మీకు శ్రద్ధ తక్కువ, వైరాగ్య భావనలు, మీ మీద మీకు అశ్రద్ధ చేసుకోవడం, ఇతరుల కొరకు మీరు ఎక్కువ సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేయడం, తద్వారా ఇతరులకి ఎక్కువ మీరు సహకారాన్ని అందిస్తూ మీ మీద మీకు శ్రద్ధ తగ్గడం మొదలైన వాటి వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ, అలాగే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన మైత్రి బంధాలు, వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా మీరు ఆశించిన రీతిలో ఉన్నప్పటికీ కూడా కొత్త స్నేహాలు అనేవి ఏర్పడినప్పుడు వీలైనంతవరకు స్వార్థంగా ఆలోచించే వ్యక్తులకి దూరంగా ఉండడం బట్టి మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున శత్రువుల మీద విజయం సాధించటం, అంటే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే కార్యక్రమాలు ఏదైనా ఉన్నా వారిని అధిగమించే విధంగా మీరు మీ యొక్క నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే ఆరోగ్యం మీద కొంతవరకు మీకు ఖర్చు అనేది ఉండడం, అలాగే నైపుణ్యాలు పెంచుకోవడం కోసం కూడా మీరు కొంత ఖర్చు పెట్టడం, పోటీలు మొదలైన దాంట్లో మీరు పాల్గొనడం, కొందరికి నూతన వృత్తులకు అవకాశం ఏర్పడడం, దూర ప్రదేశాల్లో వృత్తులకు సంబంధించిన విషయాల్లో అవకాశాలు లాంటివి రావడం, వీటన్నిటితో పాటుగా ఇంకా ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంత వరకు మీకు ఇంతవరకు చేసిన రుణాలకి చాలా వరకు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ స్త్రీలతో ఇబ్బందులు రాకుండా, అది మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, మీ కుటుంబంలో ఉండే స్త్రీలతో కానీ, స్నేహలో ఉండే స్త్రీలతో కానీ, ఎవరితోనైనా సరే మాటల విషయంలో స్త్రీలతో ఇబ్బందులు రాకుండా, అలాగే బంధువర్గంతో, తల్లితర బంధువర్గంతో కూడా ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి.
అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో అతి ప్రధానంగా మనకి యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఆలోచనలలో కూడా సంతానం యొక్క అభివృద్ధి విషయం కానీ, ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఖర్చుల విషయంలో కానీ ఆలోచనలు అనేవి మీకు అధికంగా ఉంటాయి. అలాగే ఎక్కడన్నా పెట్టుబడులు పెడితే దాని యొక్క విషయంలో అంటే పెట్టిన పెట్టుబడిని ఇంకా అలాగే ఉంచాలా, లేకపోతే తీసేయాలా, లేకపోతే కొత్తగా పెట్టాలా అని ఓ పక్కన పెట్టుబడుల గురించి, ఓ పక్కన కుటుంబంలో సంతానం విషయంలోనూ, అలాగే మీకు ఆప్యాయత కలిగి ఇష్టపడిన వ్యక్తుల విషయంలోనూ, ఈ ట్రయాంగిల్గా వీటన్నిటి విషయాల్లోనూ ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే విద్యార్థులు జ్ఞాపక శక్తి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సమయానికి స్ఫురించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు హయగ్రీవాయన మహానే శ్లోకాన్ని పఠించడం అనేది, అలాగే వారి యొక్క రైటింగ్ స్కిల్స్ కూడా అభివృద్ధి చెందే విధంగా ఉండడం అనేది వీటన్నిటికి కూడా అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుంటే మూలా, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ధనస్సు రాశి వారికి గృహ వాతావరణం కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపించటం వల్ల ఇంటి మీద, వాహనం మీద మొదలైన వాటి మీద, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద శ్రద్ధ అనేది తక్కువగా ఉంటుంది. ప్రతి కార్యక్రమంలోనూ ఏదో తెలియని ఆటంకాలు, వాయిదాలు, ముఖ్యంగా గృహ వాతావరణంలో ఇబ్బంది, వీటి వల్ల ఆలోచన తీరులో కొంత ఘర్షణ అనేది ఎదురవ్వడం, అలాగే ఏదన్నా మీకు అలవాట్లు ఉన్నా వాటికి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. అలాగే వాహనాలు నడిపేవారు కూడా వాటి విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు విద్యా సంబంధంగా నూతన విషయాలు నేర్చుకుంటారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉండడానికి వీళ్ళంతవరకు చింతామణి గృహంతస్థ శ్రీమన్నారాయణ అనే శ్లోకాన్ని పఠించడం బట్టి సమస్యాత్మకంగా ఉండే వాతావరణం కొంతవరకు ప్లెజెంట్గా ఉండే అవకాశాలు లాంటివి మనం చెప్పచ్చు. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. మిత్రులు కావచ్చు, లేకపోతే తోబుట్టువులు కావచ్చు, వీరి యొక్క సహకారం, అలాగే మీ యొక్క నైపుణ్యాలు పెరుగుతాయి. మీరు చాలా మీ శక్తి సామర్థ్యాలతో ఆగిన పనులు మొదలు పెడతారు. మీరు వేసుకున్న ప్రణాళికాపరంగా ముందుకు పెడతారు. ప్రతి విషయంలోనూ సిస్టమేటిక్గా ప్రణాళిక వేసుకొని ఒక అభిప్రాయం ప్రకారం ఆ పనిని సాధించడానికి మీరు విశేషంగా కృషి చేసి అనుకున్న సమయంలో అనుకున్న పనిని చేసి చక్కగా, ముఖ్యంగా ఎక్కువ రైటింగ్ మీద ఆసక్తి ఉండేవాళ్ళు కానీ, కమ్యూనికేషన్ కానీ, ప్రయాణాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడినప్పటికీ వీలైనంతవరకు ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల్ని నమ్మడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకునేప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి విషయాలు తీసుకున్నట్లయితే కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఈ యొక్క ప్రధానంగా ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మాటల వల్ల వీలైనంత జాగ్రత్త తీసుకోవాలి. మాటలు, ఆహారం, ఆర్థిక అంశాలు వీటి విషయంలో వీలైనంత జాగ్రత్త తీసుకోకపోతే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. మాటల వల్ల అపార్థాలు, మీ చర్యల వల్ల అపార్థాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ వ్యక్తులతో కానీ, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహార స్వీకరణ విషయంలో కూడా కొత్త ప్రదేశాల్లో ఆహారం స్వీకరించేటప్పుడు కానీ, లేకపోతే సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ, ధనం విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూ, వాగ్దానాలు ఇచ్చేప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య అనేది అధిగమించగలుగుతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వ్యక్తిగత ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా మీరు ప్రతి విషయంలోనూ ఒక లీడర్ లాగా నాయకత్వ లక్షణాలు అధికంగా ఉండడం, అది ఆ రకమైన ఆత్మవిశ్వాసం వల్ల కొన్నిసార్లు ఇతరుల దగ్గర అది మిస్అండర్స్టాండింగ్ అయ్యే అవకాశాలు లాంటివి ఉంటాయి. మీ యొక్క విషయాల్లో శ్రద్ధ, ఆత్మీయులైన వ్యక్తులు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మీ ఇతర కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, కొంత వారి విషయంలో వైరాగ్య భావనలు, మీ విషయంలోనే శ్రద్ధ అధికంగా ఉండడం బట్టి
అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన విధంగా మీ విషయాలు వారి విషయాలు కూడా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో ఇంతకుముందు ఏదైనా ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండి మాటలు తగ్గి దూరంగా ఉన్నా కూడా దానికి సంబంధించిన విషయాల్లో ఎవరన్నా ముఖ్యులు అంటే ఎవరన్నా మీ యొక్క మధ్యవర్తుల్లా వ్యవహరించి మీ బంధువర్గం మిమ్మల్ని కలిపే ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన సమయం కనుక వీలైనంత వరకు అపార్థాలకు దూరంగా ఉంటూ వారితో కలవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం ఆకస్మికంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అమ్మా, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున వీలైనంత వరకు అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు చాలా వరకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి కనుక దానికి సంబంధించి చక్కగా అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచి అభివృద్ధికి అవకాశం ఉంటుంది కనుక దానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే కనకదార స్తోత్రం కానీ, అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళడం కానీ, ఒకవేళ వీటి దేనికి మీకు అవకాశం కనుక లేనట్లయితే తప్పనిసరిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశం చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలుపుకొని ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మీ యొక్క నడుస్తున్న దశలో అంతర్దశలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమీ లేనట్లయితే గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందులు చిన్న చిన్నవైనా వాటిని అధిగమించవచ్చు. ఈ రకమైన శ్లోకాలు, ఈ రకమైన ఈ చిన్న విషయాలంటే మనం చెప్పిన దేవాలయ సందర్శన కానీ, వ్యక్తిగత దేవతల్ని ప్రార్థించుకోవడం ద్వారా కానీ ఈ చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం సులభతరంగా ఉంటుంది. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 7వ నెంబర్ అంటే ఏ నెలలోనైనా సరే 7, 16, 25 ఈ తారీఖుల్లో పుట్టిన వ్యక్తులన్నీ 7వ నెంబర్ అంటే కేతు ఇన్ఫ్లుయెన్స్ వీరి యొక్క కేతు ఆధిక్యతలో జన్మించిన వ్యక్తులుగా వెళ్ళని అనుకుంటాం. మామూలుగా ఈ యొక్క 7, 16, 25 వీరి యొక్క లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయన్న విషయాన్ని కొంత క్లుప్తంగా మనం అక్కడ తెలుసుకుందాం. అంటే ఇది జనరలైజేషన్ చెప్తున్నది కనుక ఈ యొక్క లక్షణాలు కొందరికి కొంతవరకు వర్తించే అవకాశాలు లాంటివి ఉంటాయి. అంటే వీరికి జీవితం మొత్తం 7వ తారీఖు వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ స్పిరిచువాలిటీ అనేది ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటుంది. వీరి యొక్క ఆలోచనలు అనేవి ఆధ్యాత్మికత, పురాణ శాస్త్రాలు మొదలైన వాటి మీద ఎక్కువ అమిత ఇష్టం అనేది వీళ్ళకు ఉంటుంది. పురాణాలకు సంబంధించి కానీ ఏదైనా సరే పురాణాల మీద విశ్వాసం, దేనైనా పరిశీలించే భావన మొదలైన వాటి మీద ఎక్కువగా ఉంటుంది. అంటే కనబడని విషయాల మీద కూడా అలాంటి వాటి మీద కూడా గోచారానికి అంటే మనకు కనబడిన వాటి మీద శక్తుల మీద కూడా వీళ్ళు ఎక్కువ దృష్టి సారించి పరిశోధన చేస్తూ ఉంటారు. మంత్ర విషయంలో కానీ యోగా మొదలైన వాటి మీద కానీ ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ధర్మగుణం, ఆత్మ పరిజ్ఞానం మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధాశక్తులు ఉంటాయి. వీళ్ళు ప్రతి విషయంలో కూడా బుద్ధిబలం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ముందుకెడతారు. అలాగే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా అది ముగించేదాకా నిద్రపోరు. అంటే ఎంత ఈ కష్టపడతారంటే అసలు దానికి రెస్ట్లెస్నెస్కి వీళ్ళు ఒక ఉదాహరణగా కూడా వీళ్ళని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు చాలా భిన్నంగా ఉంటారు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే. అంటే మిగిలిన నెంబర్ల వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు న్యాయం కోసం పోరాడతారు. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే మంచి మిత్రులు అనేవాళ్ళు చాలా వరకు వీళ్ళకి తక్కువగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి వీళ్ళకి మిత్రుల సంఖ్య వీళ్ళు ఆశించిన స్థాయిలో తక్కువగా ఉంటుంది. వీళ్ళకి శారీరక బలం కంటే మనోబలం అనేది ఎక్కువగా ఉంటుంది. లక్ష్య శుద్ధితో ఏ రకమైన కార్యక్రమాన్నైనా సాధించడానికి వీళ్ళు ముందుకు పెడతారు. అంటే కొన్ని సందర్భాల్లో చాలా తొందరగా వీళ్ళకి ఆందోళన, డిప్రెషన్ అనే దానికి కూడా గురైపోతూ ఉంటారు. వీళ్ళ ప్రజాదరణ అంటే ప్రజలు వీళ్ళని ఇష్టపడడం చాలా ఎక్కువ. ప్రజా ఆకర్షణ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. సైనికుల్లాగా ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఎవరికన్నా ఏదైనా అవసరమైతే వాళ్ళ కోసం నిలబడడానికి. వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు కూడా పనికి ఒక సమయాన్ని కేటాయించుకున్నట్లయితే ఆ సమయం ముగించే లోపలే ఎలాగైనా పని చేసేయడానికి వీళ్ళు అన్ని విధాలా కష్టపడతారు. స్వతంత్రమైన బుద్ధి ఉంటుంది. ఇతరులు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఏ వృత్తి చేపట్టినా కూడా ఇతరుల జోక్యం లేకుండా వాళ్ళంతా వాళ్ళే దాన్ని సాధించడానికి అన్ని విధాలా కష్టపడతారంటే ఇతరులతో సంబంధం లేకుండా ఆ చేసే పని మీద వీళ్ళకే శ్రద్ధగా, ఆసక్తిగా. ఒకవేళ ఇతరులు ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి చెప్పినా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ పని వీళ్ళే చెయ్యాలి అన్నట్లుగా వీళ్ళు ఉంటారు. ఎప్పుడు ఇంకొకళ్ళని అనుసరించి ముందుకెళ్ళడానికి ఇష్టపడంటే ఇతరులను బట్టి మనం ఇలా చేద్దాం, వాళ్ళు ఇలా చేశారు కదా మనం కూడా అని ఉండదు. వీళ్ళకి సపరేట్గా ఉంటుంది. ప్రతి విషయంలో వీళ్ళ మాటలు కానీ, చేష్టలు కానీ, ప్రవర్తన కానీ ఒక ప్రత్యేకత అనేది వీళ్ళ దాంట్లో మనం చూస్తాం అనమాట.
వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మితిమీరిన కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది. అంటే చాలా షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే ఎప్పుడూ కనబడినంత ప్రశాంతత కాకుండా చాలా తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ వెంటనే సర్దుకుపోతూ ఉంటారు. వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు, నా ఇప్పుడు కోపం వచ్చింది అన్న విషయాన్ని. తర్వాత ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు. అంటే ప్రతి విషయంలో కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ధ్యాన, యోగా మొదటి ఇష్టం. ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళ కల్పనాశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళలో 2 రకాలైన తెగ. అంటే కొందరు ఏంటంటే కంప్లీట్ ఆధ్యాత్మికత వైపు, లేకపోతే కళల మీద ఎక్కువ ఇష్టం, ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు ఒక టైపు. రెండో టైప్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కంప్యూటరు, రసాయనిక శాస్త్రం, లేకపోతే దాంతోపాటుగా గణిత శాస్త్రం, ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు రెండో టైప్లో ఉంటారనమాట. అంటే వీళ్ళకి ఎక్కువ చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, దర్శకత్వం ఇలాంటి వాటిలో కూడా ఎక్కువ ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పిన 2 టైప్స్లో కూడాను. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ తల్లిదండ్రుల మీద, దేశం మీద దేశభక్తి ఎక్కువగా ఉండి కొంచెం ఈ రకమైన భావాలు అనేవి, విప్లవాత్మక ధోరణులు ఇలాంటివి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా వీళ్ళకి నచ్చినా కూడా దాన్ని వ్యతిరేకంగా వాదించే సామర్థ్యం ఉంటుంది. అంటే విషయం నచ్చిందని చెప్పకుండా అది వాళ్ళ తత్వం ఏంటంటే దానికి వాళ్ళు వ్యతిరేకంగా వాదించే తత్వం. అంటే వ్యతిరేకత అంటే వీళ్ళకి ఎక్కువ ఆసక్తిగా ఉంటుందన్నమాట. దాని గురించి ఎందులోనైనా సరే న్యాయంగా ఉన్న వైపే విజయం సాధించేదాకా విజయం పొందాలనుకుంటారు. న్యాయ సంబంధమైన విషయాల్లోకి వీళ్ళు ఎక్కువ వెళుతూ ఉంటారు. అలాగే అది ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, లేకపోతే వాళ్ళ బంధువుల దగ్గర కావచ్చు, విశ్వాసంతో వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. ఎక్కువ శ్రమ అనేది ఎక్కువ పడుతూ ఉంటారు. వీళ్ళలో ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. వీళ్ళు భవిష్యత్తును కూడా ముందరే చూడగలరు. వీళ్ళ జీవితమే వీళ్ళకి ఒక ఉదాహరణ దాని విషయంలో. అలాగే వీళ్ళకి ఏంటంటే ఉన్నతమైన పదవుల గురించి కావచ్చు, కృషి అనేది ఎక్కువ చేస్తూ మేధావులు, జ్ఞానులు, రాజకీయ నిపుణత్వం, వైద్యులు వీళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు. అలాగే ధారాళమైన వాళ్ళకి ఏంటంటే ఇతరులకి ఏదన్నా ఇవ్వడానికి కానీ, ఇతరులకు ఏదన్నా హెల్ప్ చేయడానికి కానీ ముందుండడం, పేదవాళ్ళు అంటే విపరీతమైన దయ ఉండడం, ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దానికి నిలబడి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం. ఆర్థిక విషయాలు స్టార్టింగ్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతరులు నమస్కరించదగిన క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే ఇన్ని ప్లస్ పాయింట్స్ అనేవి, తర్వాత ఆధ్యాత్మిక జీవితం అనేది ఉండడం, తర్వాత వీళ్ళు ఎవరినైనా సరే తన సొంత అభిప్రాయాల ద్వారా ఇతరులని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కనుక ఇతరులందరూ వీళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి కానీ వీళ్ళు ఏది నిర్ణయం తీసుకోలేదనే విషయంలో. అలాగే ఈ రకమైన వాళ్ళకే కొంత ఇదే రకమైన 7, 16, 25 వాళ్ళకి ఉండే బలహీనత అంటే ప్లస్గా ఉంటే ఈ రకమైన లక్షణాలు ఉంటాయి. అది ప్లస్గా లేని వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక జీవితానికి దూరంగా ఉంటారు, ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారు. అలాగే మనసులో ఆలోచనలు అనేవి కూడా సరిగ్గా ఉండవు. మాటల్లో కూడా ఇతరులను వంచన చేసే క్యారెక్టరిస్టిక్స్ లాంటివి ఉంటాయి. అంటే ఇతరులను ఏదైనా మోసం చేసి ఇలాంటి లక్షణాలు ఎప్పుడు ప్లస్ పాయింట్స్ లేకుండా ఉండి అందులో నెగిటివ్గా ఉండే వాళ్ళకి ఆ రకమైన లక్షణాలు, ప్లస్గా ఉండే వాళ్ళకి విపరీతమైన ఆధ్యాత్మికత, ఇతరులకి కోఆపరేట్ చేసే లక్షణాలు, వాళ్ళ యొక్క వ్యక్తిగత అభివృద్ధి విషయంలో ఎక్కువ ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఎవరి విషయంలోనూ జోక్యం కలగజేసుకోకపోవడం, ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ తన మీద లేకుండా జాగ్రత్త పడడం, ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దాంట్లో అయిపోయేదాకా దాంట్లోనే ఉండడం, ఒంటరితనాన్ని ఇష్టపడడం, ఎక్కువ వైరాగ్య ధోరణిలో ఆలోచనలు ఎక్కువ చేయడం, అవసరమైతే ఎవరి కోసమైనా ఎంత శ్రమైనా చేసి వారి కోసం నిలబడడం, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఉండే లక్షణాలు. నమస్కారం. మరి వీక్షించారుగా ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.